హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే లంచ్లోకి మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అయ్యో అక్క, సాటర్డే అంటున్నావు, మళ్ళీ లంచ్ స్పెషల్ అంటున్నావు. సాటర్డే రోజు ఎవరింట్లో అయినా లంచ్ స్పెషల్ గా ఉంటుందా అంటారా? ఉంటుందండి. మనం చేసుకునేవే అన్ని స్పెషల్సే. నేనైతే ఈ రోజు గట్టి పప్పు చేశానండి, అలానే క్యారెట్ ఫ్రై చేశాను. ఆ సింపుల్ రెసిపీస్ ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని 1 కప్పు కందిపప్పు వేసి బాగా వేయించుకున్న తర్వాత వాటర్ పోసి క్లీన్ చేసుకుని మళ్ళీ కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఏ గిన్నెతో అయితే పప్పు తీసుకున్నామో ఆ గిన్నెతో 3 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ ని కానీ నెయ్యి కానీ యాడ్ చేసి కుక్కర్ గిన్నెకి మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఎయిర్ మొత్తం పోయిన తర్వాత పప్పుని వెనుపుకోవాలి. ఉప్పు వేసి బాగా వెనుపు తీసుకుంటే వేయించిన గట్టిపప్పు రెడీ. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా తురుము తీసుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే బీట్రూట్ తో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. బీట్రూట్ తురుము వేసుకున్న టేస్టీగానే ఉంటుందండి. ఈ రోజు నేను క్యారెట్ తురుముతో అయితే చేస్తున్నాను. తురుమును మొత్తాన్ని వేసుకుని గెరెట్తో 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో పెట్టి తిప్పుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని 5 మినిట్స్ పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా వడబడ్డ తర్వాత ఇందులోకి పసుపు, కారము వేసుకొని గెరెట్తో కలుపుకుంటూ మరొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే క్యారెట్ ఫ్రై రెడీ. ఈ రోజు మా రెసిపీ క్యారెట్ ఫ్రై గట్టిపప్పు. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.